రాష్ట్రంలో సైబర్ నేరాల అడ్డుకట్టకు జీరో ఎఫ్ఐఆర్ విధానం అమల్లోకి తేవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బాధితులు సైబర్ వార్ రూమ్ కు ఫోన్ చేసిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా బ్యాంకులను అప్రమత్తం చేయాలన్నారు. గోల్డెన్ అవర్ టైంను వినియోగించుకుని అకౌంట్ల నుంచి డబ్బులు బదిలీ కాకుండా చూడాలని సూచించారు. సైబర్ నేరాల అడ్డుకట్టకు బ్యాంకులు సహకరించాలని స్పష్టం చేశారు. సైబర్ నేరాల అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. సీఎస్ సాయి ప్రసాద్, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ, స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్తో పాటు పలువురు ఉన్నతాధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. పెట్రోలింగ్ తరహాలోనే సైబర్ పెట్రోలింగ్ జరగాలని, ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. నేరం జరిగిన తర్వాత ఫిర్యాదు రావడం, పోలీసులు విచారణ జరపడం కంటే అసలు నేరమే జరిగే అవకాశమే లేకుండా ప్రజలను చైతన్యపరచాలన్నారు. రాష్ట్రాన్ని సైబర్ నేరాల రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం ఆదేశించారు. దీనికోసం బ్యాంకర్లు, పోలీసు విభాగం, ఏపీటీఎస్, ఆర్థిక శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న సొమ్మును సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో దోచుకుంటున్నారని మండిపడ్డారు. దీనివల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లను అరెస్టు చేసి తీరాలని తేల్చి చెప్పారు. ఏపీ సైబర్ నేరాల నియంత్రణకు తీసుకునే చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఏపీ ప్రజల్ని మోసం చేస్తే తప్పించుకోలేమనే హెచ్చరిక నేరగాళ్లకు చేరాలన్నారు. ఆ స్థాయిలో భయం కల్పించేలా యాక్షన్ ఉండాలని సీఎం ఆదేశించారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట సిద్ధం చేస్తున్న ప్రణాళికల్ని ముఖ్యమంత్రికి డీజీపీ వివరించారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు 6 పిల్లర్ రెస్పాన్స్ టీంతో సైబర్ గార్డ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో సైబర్ వార్ రూమ్, 1930 కాల్ సెంటర్ డాష్బోర్డ్, ప్రజా చైతన్యం వంటి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. నెల రోజుల్లో ఆధునిక సదుపాయాలతో ఈ వార్ రూమ్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న 1930 హెల్ప్ లైన్ కాల్ సెంటర్ను బలోపేతం చేస్తామని చెప్పారు. ఫిర్యాదు వచ్చిన 10 నిమిషాల్లో బ్యాంకును సంప్రదించి నిందితుని అకౌంట్లో డబ్బులు ఫ్రీజ్ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సైబర్ నేరాలపై టెక్నాలజీతో పాటు ఏఐను ఉపయోగించుకునేందుకు ఆర్బీఐ, ప్రముఖ బ్యాంకులతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ తెలిపారు. బాధితులు సైబర్ వార్ రూమ్కు ఫోన్ చేసిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. బ్యాంకులను అప్రమత్తం చేయాలని, అకౌంట్ల నుంచి డబ్బులు బదిలీ కాకుండా చూడాలని సూచించారు. ఏడాదిలో 500 మంది పోలీస్ అధికారులకు సైబర్ క్రైమ్పై ట్రైనింగ్ ఇస్తామని డీజీపీ వెల్లడించారు. 3 టైర్ ఆర్కిటెక్చర్ ద్వారా 28 జిల్లాల్లో సైబర్ యూనిట్లతో పాటు 4 చోట్ల రీజనల్ హబ్లను ఏర్పాటు చేస్తామన్నారు. వీటితో పాటు ప్రజలు సైబర్ క్రైమ్ బారిన పడకుండా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. సీసీఎస్ పోలీస్ స్టేషన్లను ప్రత్యేక దర్యాప్తు యూనిట్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, సైబర్ మోసాలు, నేరాలకు అడ్డుకట్ట వేస్తామని ముఖ్యమంత్రికి డీజీపీ వివరించారు.